హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఎలాంటి చేప అయినా సూపర్ టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇలా చేశారంటే మొత్తం జుర్రేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3/4 kg చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి దీనిలోకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. ఇప్పుడు 3/4 kgకి 60 గ్రాముల చింతపండు నానబెట్టుకుంటున్నానండి. చింతపండుని ఇలా విడదీసుకొని వాటర్ పోసుకొని కడగాలండి, డస్ట్ ఉంటుంది. ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు గుప్పెడు వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసులోకి ఎండి కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ గసాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో వాటర్ అనేది అవసరం లేదండి, ఉల్లిపాయలో ఉండే నీరే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండులోని రసం ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేపల పులుసుకి వెడల్పాటి గిన్నెలోనే వండుకోవాలండి. చేప ముక్కలు చెదరవకుండా ఉంటాయి. అందుకని వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని దానిలో ఇలా పొయ్యి మీద పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి, పులుసుల్లోకి బాగుంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలండి. చేప ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకొని గంటితో తిప్పొద్దండి. ఒక క్లాత్ తీసుకొని పైకి కిందకి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పులుసు పోసుకోవాలండి. ఇలా పులుసు పోసుకొని మళ్ళీ క్లాత్తోనే తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూను ఇలా వేసుకొని మళ్ళీ
క్లాత్తో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. పులుసు ఇలా తెరిలేటప్పుడు ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని పులుసు సరిపోను ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ముక్క అనేది ఇలా రావాలి. ఉడికింది అనేది తెలుస్తుంది. ఇలా వస్తే కలర్ మారుతుంది. పులుసు పైన ఇలా నూనె తేలుతుందండి. కమ్మని సువాసనతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.